Hi my dear competitive aspirants, welcome to Telangana Basic Study Circles. This is Ramakrishna sir, Sociology faculty. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్. తెలంగాణలో ఉన్న ప్రత్యేక సామాజిక సమస్యలలో ఒక సమస్య బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ. దేన్ని మనం వెట్టి చాకిరీ అని పిలుస్తున్నాం. యాక్చువల్గా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కానీ సమయం లేకుండా కానీ రుణగ్రస్తునికి కానీ లేదా అతని కుటుంబానికి కానీ అదేవిధంగా భూస్వామి లేదా జమీందారికి మధ్య జరిగే వేతన పూరిత లేదా వేతన రహిత ఒప్పందాన్ని మనం వెట్టి చాకిరీగా పిలవడం జరుగుతుంది. ఇలాంటి వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం బాండెడ్ లేబర్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1976. ఇలాంటి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పూర్వం మన హైదరాబాద్ రాష్ట్రంలో వెట్టిని బఘేలా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇలాంటి వెట్టి కింద ఎన్ని కులాలు పనిచేసేవి అని అడిగినప్పుడు 12 కులాల వాళ్ళకు ఇనాములు ఇచ్చి వెట్టి కింద పని చేయించుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, నాయి బ్రాహ్మణ, రజకులు ఇలాంటి చాలా కులాలు అనేవి ఉండడం జరిగింది. అంతేకాకుండా వెట్టిని ప్రాంతాన్ని బట్టి పిలిచే పేరు కూడా మారుతూ వస్తుంది. వెట్టిని మన తెలంగాణ ప్రాంతంలో వెట్టి అని బఘేలా అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెట్టిని వెట్టి అని పిలుస్తున్నాము. కేరళ రాష్ట్రంలో వెట్టిని అతియ, పనియ, కట్టు నాయకిల్ అనే పేరుతో పిలుస్తున్నాము. తమిళనాడు రాష్ట్రంలో సుమంగలిత్తం అనే పేరుతో పిలుస్తున్నాము. గుజరాత్లో జీతం అని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జనమంజసి అని వెట్టిని విభిన్నంగా పిలవడం జరుగుతుంది.